నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, ఆరా రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ వర్డ్ థెరపీ కావచ్చు, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు కావాల్సిన జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్, మాలలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, లేకపోతే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ నాన్ హీటెడ్ న్యాచురల్ స్టోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇదే నెంబర్స్ మీద మీరు సంప్రదించవచ్చు. మీకు తెలిసిందే, మనం యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటాము. మనం ఎవరి దగ్గర నుంచి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అనేది డొనేషన్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీ అంతట మీరు చాలానే చేయొచ్చు. యానిమల్స్కి మంత్లో మనం చాలా ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, వాటిలోంచి ఒక 5% అయినా, అంటే ఒక 3%, 5%, 10% మీకు వీలైనంత వరకు మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేకపోతే మీరు తినే దానిలో కొంచెమైనా సరే యానిమల్స్కి, స్టేరీ యానిమల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నా దగ్గర నుంచి నా సర్వీసెస్లో మంచి డిస్కౌంట్తో పాటు కొన్నిసార్లు ఇలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళకి నేనే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అందించడం, కొన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించిన వాళ్ళకి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ వీక్లో. ఎందుకంటే మీకు ఒక పక్క ఆరోగ్యం సహకరించదు. మీకు ఏదైనా క్రానిక్ పెయిన్స్ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉంది, నీ పెయిన్స్ ఉన్నాయి, హెడేక్ ఉంది, మైగ్రేన్. హెడేక్లో కూడా నార్మల్ హెడేక్ అంటే ఓకే, కానీ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దాన్ని ఎంత తీవ్రమైన తలనొప్పి అనేది వాళ్ళకి అనుభవించే వాళ్ళకే తెలుసు. సో ఈ వీక్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా అధికమయ్యే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఎదుటి వాళ్ళు మీ మీద పడి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. మీ గ్రోత్ని చూసు, లేకపోతే మీకు అంటే మీ కొలీగ్సే కావచ్చు, మీ చుట్టాలే కావచ్చు, ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్లోనే కావచ్చు, అందరూ మన వాళ్ళని మనం అనుకుంటాం జనరల్గా. బట్ ఏంటంటే మన గ్రోత్ చూసి వచ్చి, నీకు ఇంత శాలరీ కదా, ఏం చేసుకుంటావు ఇంత, లేకపోతే నీకు ఇంత వస్తుంది కదా, నీకు లక్లే, ఇలా ఏంటంటే అవతల వాళ్ళకి ఎంత వస్తున్నా సరే మీ మీద పడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ ఎదుగుదల చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఎంతసేపు మీ గురించి మాట్లాడడం, మీ గురించి వేరే వాళ్ళతో నెగిటివ్గా మాట్లాడడం, ఇవే చేయడం వల్ల వాళ్ళు మాట్లాడే నెగిటివిటీ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇంపాక్ట్ అవుతుంది. కొన్నిసార్లు ప్రతి ఒక్కరికి కూడా మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మీకు కూడా చాలాసార్లు కొంతమందికి మీరు అనలేని విషయాలు అన్నారని చెప్పడం, లేకపోతే మీరు వాళ్ళకి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, ప్రతిదీ కూడా చాలా చికాగ్గా మనం చెప్పాము, వెళ్ళకపోతే మనం ఏమీ చేయలేము అని చెప్పి ఏదో అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఓన్గా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవుతారు. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎదగాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ మీ స్కిల్తో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. హ్యాపీగా మీరు చేసే పని ముందుకు తీసుకువెళ్ళండి. కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, కొంచెం ఇన్నోవేటివ్గా ట్రై చేయాలి, ఏదైనా బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేయాలి మార్కెట్లో అనుకునే వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉండబోతుంది. కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్లో వీక్గా ఉంటారు. మరీ చెప్పాలంటే పెళ్ళిళ్ళ విషయంలో, అంటే ఈ టైంలో మనం పెళ్లి చేసుకోవడం కరెక్టేనా, లేకపోతే ఈ వ్యక్తి నాకు కరెక్టేనా, ఇలాంటి డైలమాస్ అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి మీ లైఫ్లో. కరెక్ట్ డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మరీ ముఖ్యంగా ల్యాండ్స్ మీద కానివ్వండి, ప్రాపర్టీస్ మీద కానివ్వండి, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. బిజినెస్లో ఉన్న ఆడవాళ్ళకి, మగవాళ్ళకి పార్ట్నర్షిప్ కానివ్వండి, మీరు ఓన్గా రన్ చేసుకునే బిజినెస్ ఏదైనా సరే అనుకూలంగా ఉండబోతుంది. ఇంటికి సంబంధించిన లగ్జరీ వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. అలాగే సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ఈ వీక్లో స్టార్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.